మళ్ళీ మనం తిరిగి రప్పించుకో. అంటే ఇప్పుడు ఇది ఒక పాయింట్ అండి, మీరు చెప్పింది ఒక యాంగిల్ కావచ్చు, బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఓ పాట రాయడానికి 3 రోజులు పడుతుంది మీకు మాక్సిమం. ఇంటికెళ్ళి కుస్తీ పట్టి ఆ లెంత్కి ఎలాంటి మాట రాయాలి, ఏ పుస్తకాల నుంచి ఏది, ఆత్రేయ గారి సాహితీ పీఠం జగ్గయ్య గారు రిలీజ్ చేసిన బుక్స్ పెట్టుకుని ఆ మాటలు కూడా రాసి పొదిగి వాటిల్లో రాసే రచయితలు కూడా తెలుసు నాకు ఇన్ జనరల్ గా. బట్ వేటూరు గారు కారుల్లో రాశారు, ఏరోప్లైన్లో రాశారు. అంటే హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వెళ్ళేలాగా ఫ్లైట్ లో రాసిన పాటలు ఉన్నాయి ఆయన. అలా రాసిందే ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకల్లో ఫ్లైట్ లో రాసిందే. అలాగే విజయ గార్డెన్స్ లో చెట్ల కింద కూర్చుని రాసింది జుమ్మంది నాదం, ఇంకా అక్కడే విజయ గార్డెన్స్ లోనే. శాస్త్రి గారు రాత్రి మొదలెట్టితే డైరెక్టర్ని ఎదురుగుండా కూర్చోపెట్టుకుని తెల్లవారికల్లా పాట అయిపోయేది. వెతుక్కోవడం, మాట వెతుక్కోవడం లెంత్కి, అలాంటి ఒక విశ్వరూపాన్ని వేటూరు గారు ప్రదర్శించారండి. ఒక విశ్వరూపం. సాగర సంగమం పాటలు కావచ్చు, శంకరాభరణం కావచ్చు, అడవిరాముడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన ఆ విస్తృతి అసలు పెన్ను పట్టుకున్నాడంటే ఆ మాట అలా పడిపోయేది అనమాట. కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం అంటే ఆన్ ది స్పాట్ అలాగే నోట్లోంచి పెన్లోంచి వచ్చేది. ఆ పొటెన్షియల్ మీ జనరేషన్ రైటర్స్ నిజంగా ఎగ్జిబిట్ చేయగలుగుతున్నారని మీరు అనుకుంటున్నారా? సమస్య లేదు. ఇంకోటి చెప్పనా, ఇది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించుండొచ్చు. చెప్పండి. వేటూరు గారు ప్రదర్శించిన పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో అది ఆయన తర్వాత జనరేషన్ వాళ్ళు ఎవరూ చేయలేరు. అలాగే వాళ్ళ ముందు జనరేషన్ కూడా ఎవరు చేయలేదు. ఎస్, నేను అందుకే వేటూరు గారి పేరు ఒకటే చెప్పానండి. ఆత్రేయ గారు, శ్రీశ్రీ గారు ఇంతమంది ఉన్నా నేను ఒక్క వేటూరు గారి పేరు ఎందుకు చెప్పాను. అంతకు ముందు ట్యూన్లకి రాసే పద్ధతి లేదు. తర్వాత పదాల పరిధి కూడా ఇప్పుడు మరీచిక లాంటి పదాలు తక్కువ వాడారు కదా అంత ముందు తరం రచయితలు. వాళ్ళు కూడా అల్త పదాలే అప్పటికి కొంచెం వాడుకలు అనిపించే, ఇప్పటికి కొంచెం పాత పదాలు అనిపించి ఉండొచ్చు, కానీ కొంచెం కొద్దిగా సాహితీ పరిమళాలు అద్దారు. కానీ సాంద్రత వచ్చింది వేటూరు గారి తర్వాతే. ఎగ్జాక్ట్లీ, వేటూరు గారితోనే సాంద్రత వచ్చింది. అవునండి. భావపరంగా సాంద్రత సీతారామ శాస్త్రి గారు తీసుకొచ్చారు. శబ్దపరమైన సాంద్రత వేటూరు గారు తీసుకొస్తే శబ్దం సమతూకంలో ఉండేది. భావం రెండు. ఒక్కొక్కసారి శబ్దం అన్న పళ్ళ మధ్యలో భావం అన్న పువ్వులు నలుగుతా ఉండేవి. ఒక్కొక్కసారి అవి కూడా అందంగా ఉండే. ఆ నలిగినప్పుడు ఇంకొంచెం గంధం ఎక్కువ వస్తా ఉంది. ఆ కట్టు బాగుండేది. ఆ కట్టు ఆ సౌండ్ రెండు బాగుండేవి. మీరు అన్నది కరెక్ట్. ఒక రకంగా సీతారామ శాస్త్రి గారు ఆ సమతౌల్యతని ప్రదర్శించారు. కానీ ఇంత వేటూరు గారు ఇచ్చినంత పదజాలం శాస్త్రి గారి దగ్గర నుంచి వచ్చి ఉండకపోవచ్చు. లేదు, ఎందుకంటే శాస్త్రి గారిది థాట్ ప్రాసెస్ ని పట్టుకుని వెళ్ళే, అంటే మొదటి లైన్ ఎందుకు మొదలు పెడుతున్నాము అన్నది రెండో చరణం చివరి లైన్ కి తెలిసి ఉండాలి. అంత మెజర్మెంట్. ఇసుకలో కుండు సూది తీసినంత అంత సూక్ష్మంగా ఉంటది అన్నమాట. వేటూరు గారిది ఏంటంటే విజృంభణ ఉంటుంది. విజృంభణ. అందువల్ల సీతారామ శాస్త్రి గారి పాటలో కొన్ని కొత్త పదాలు పడి ఉండకపోవచ్చు. వేటూరు గారికి పరిమితి అంటే ఏం ఉండదు. ఒకవేళ రాక్షస సమాసమైనా అందంగా ఉంటే వేసేయడమే. ఆకాశ పందిళ్ళు అవ్వచ్చు, వయస్సునామీ అవ్వచ్చు. ఏదో మీరు అన్నది కరెక్ట్. ఆ స్పాను, ఆ ఎక్స్టెన్షన్ ఆయనకున్నాయి. యాక్సెప్ట్ చేసే జనం కూడా ఉన్నారు. అప్పటి దర్శకులు వేటూరు గారి ప్రయోగాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు అసలు ప్రయోగం అంటేనే ఆమెడ దూరం నడుస్తున్నారు. మరి మీకు ఈ అంటే ఈ పాటల గీత రచన అనే ఈ వ్యావృత్తి ఏదైతే ఉందో, ప్రవృత్తి, ఇది మీకు చాలా అంటే ఇబ్బందిగా అనిపించట్లేదండి? వీటిని ఎట్లాగా పాట రాయడం కన్నా గొల్పుడు మారుతున్నారు నాతో ఒకసారి చెప్పారు,
రాయడం దాని వాడికి రాసి మనం మెప్పించాలని. అదే కదండి ఇప్పుడు ప్రేక్షకులందరికీ రాయడం రాదు కదా. ఇక్కడ ఇక్కడ ఏంటంటే నా ఇది ప్రేక్షకుడిని మెప్పించడం కంటే దర్శకుడిని ఒప్పించడం కష్టం. అదే అన్న, అదే అదే అది మీకు అంటే మరీ కొంచెం ప్రశ్నార్థకం అయిపోతుంటుంది కదా ఒక్కొక్కసారి. అంటే ఏంట్రా బాబు ఇంటలెక్ట్ ని కన్విన్స్ చేయడం సులువే సార్, ఈగోని కన్విన్స్ చేయడం కష్టం. ఆ ఈగో అన్న వలయంలోకి అతని బ్రెయిన్ చిక్కుకుంది అనుకోండి, నాకు నచ్చితేనే గొప్ప పాట అన్నది బ్రెయిన్ లో చిక్కుకుంది అనుకోండి, నాకు ఎందుకు నచ్చుతుంది అన్న సమాధానం కూడా ఇవ్వగలగాలి ఆ దర్శకుడు. ఈ కారణాల వల్ల, ఈ థాట్ ప్రాసెస్ వల్ల నాకు ఈ పాట ఇలా ఉంటే నచ్చుతుంది అని చెప్పగలగాలి. నాకు ఏదో కావాలి అన్నప్పుడే చులకనైపోతాడు దర్శకుడు ఎదుటి రచయితకి. ఆ చులకన రచయిత ఎప్పుడు చులకన చేయడు, ఎప్పుడు సహృద్భావంతోనే ఉంటాడు. కానీ ఆ చులకనవుతున్నాను అన్నది అతనికే తెలిసిపోయి ఇతని దగ్గర స్విచ్ ఆఫ్ చేసి ఇంకో రచయిత దగ్గరికి వెళ్తాడు. అవి కూడా మీకు ఎక్కువ ఉంటున్నాయి కదా అలాంటి సందర్భాలు కూడా. అంటే దాన్ని వడపోసాను. వడపోసారా? ఎలా అంటే మీ మోడస్ ఆపరెండి ఏంటని, ఏ విధంగా దాని మీ మెకానిజం ఏంటి, మీ అప్లికేషన్ ఏంటంటే మీ తర్వాత వచ్చే రచయితలు ఏమైనా అది నేను రచయితలకు కూడా సలహా ఇస్తాను. ఏంటంటే మీ శ్రమని దోపిడీ చేసే అవకాశం ఎవరికి ఇవ్వద్దు. మీరు ఒక పారితోషికం మాట్లాడుకుంటున్నప్పుడు మీకున్న ఆత్మవిశ్వాసాన్ని బట్టి మొత్తం డబ్బులో సగం డబ్బులో పడ్డ తర్వాతే పేపర్ మీద పెన్ పెట్టండి. అప్పుడు కనీసం డబ్బులు ఇచ్చాం కదా అని ట్రయల్ అండ్ ఎర్రర్ చేయరు. కరెక్ట్. మీరు అలాంటివి ఫేస్ చేశారండి? నేను చూసే విధానాలు మార్చుకున్నానండి. అవునా? అంటే డబ్బులు ఇవ్వకపోవడం సరే, అంటే ట్యూన్ ఇచ్చేసి వస్తే వస్తుంది లేకపోతే రాదని ఆ ట్యూన్ ఇంకొకరికి ఇచ్చి, అదే ట్యూన్ ఇంకొకరికి ఇచ్చి, ఎవరిది బాగుంటే వాళ్ళది తీసుకుని మిగతా వాళ్ళ ఫోన్లకు స్విచ్ ఆఫ్ చేసేయడం, మిగతా వాళ్ళ ఫోన్లు బ్లాక్ చేయడం, మళ్ళీ ఎప్పుడో కొన్ని నెలల తర్వాత ఏదో పాట అవసరం పడితే అసలు అప్పుడు ఏది జరగనట్టు మళ్ళీ ఫోన్ చేయడం, ఏం చేస్తున్నారండి మర్చిపోయారు ఈ మధ్య మమ్మల్ని అని తిరిగి అలాంటి వాటిని ఫిల్టర్ చేయడానికే ఇప్పుడు రేటే కాదు డేట్ సిస్టమ్ కూడా ఒకటి పెట్టుకున్నాను. ఎలా అంటే నటులకి ఎలా అయితే వాళ్ళు కొన్ని డేట్స్ ఉంటే ఆ డేట్స్లో ఆ షూటింగ్ చేసుకోవాలని ఎలా ఉంటుందో, అలా నేను మీ పాట పలానా డేట్స్లో రాస్తా, మీ దగ్గరికే వచ్చి రాస్తా. మీరు ఎక్కడ పెడితే, మీరు హోటల్లో పెడితే హోటల్లో, అవుట్ స్టేషన్ తీసుకెళ్తే అవుట్ స్టేషన్, మీ ఆఫీస్లో అయితే మీ ఆఫీస్లో. 3 రోజులు మీవి. 3 రోజులు మీవి. అడ్వాన్స్ పడిన తర్వాత అంటే ఇంకా ఫాలో అప్ చేసే తలనొప్పి కూడా ఉండదు వాళ్ళకి, పక్క రూమ్లో. కాకపోతే చిన్న ఆర్టిస్ట్ డేట్లకి నా డేట్లకి తేడా ఏంటంటే, ఆర్టిస్టులకి డేట్ వైజ్ రెమ్యూనరేషన్ ఉంటుంది, నాకు పాటకే ఎన్ని డేట్లు పడినా ఆ 3 రోజుల్లో పాట అయిపోద్ది. అవ్వలేదు అనుకోండి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చిన డేట్లు చూసుకుని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 3 రోజులు ఇస్తాను. డేట్లని అటెండ్ అయ్యి దానివల్ల కొంచెం ఆ పాటకి ఇచ్చే విలువ పెరిగిందండి. ఈ విధానం ఒక 9 నెలల నుంచి ప్రవేశపెట్టుకున్నాను నాకు నేను ఇటీవలే. అండ్ క్వాలిటీ చాలా బాగా వస్తుంది దీనివల్ల. అదే మీరు ఇంకోటి అటెండ్ అవ్వరు కదా. ఎందుకు అంటే ఆ 3 రోజులు ఆ పాట మీదే ఉంటాం కదా, థాట్ ప్రాసెస్ అంతా దాని మీదే ఉంటది. ఇంకెవరు అర్జెంట్ అని చేసినా ఈ రోజు పలానా వారికి ఉందండి అని చెప్పేస్తున్నారు. వీటిలో వచ్చిన చిన్న చిన్న సవాళ్ళని మాత్రం తట్టుకోవాలి. ఇప్పుడు ఒక సినిమాకి ఇచ్చామండి, ఇంకో సినిమా వాళ్ళు మాకు పాట అర్జెంట్ అన్నారు, దీనికన్నా ఆ సినిమా చాలా పెద్ద సినిమా అయినా కూడా మనం నిబద్ధత ప్రదర్శించాలి. నేను వీరి పాటకి డేట్ ఇచ్చానండి, ఇది అయిన తర్వాత వచ్చి రాయగలను మీకు టైం ఉంటే. అది పాటించాలి. అది పాటించకపోతే ఇంక మనకు నైతికత లేదు. ఫుట్బాలే అలా ఇలా ఉండదు. బాగుంది. అయితే మీరు అంటే ఇప్పటి రచయితలకి, అంటే వర్ధమాన రచయితలు అప్పుడే ఈ విధానం అలవర్చుకోకూడదు, కానీ అడ్వాన్స్ విధానం మాత్రం ముందు నుంచి పెట్టుకోవాలి. లేకపోతే కష్టం ఏముండదు. పాపం 3 రోజులు కూర్చుని రాసిన తర్వాత పాట నచ్చలేదంటే
ఆ కవితలకి శ్రమ అంతా బూడిదలో పోసిన పని నచ్చలేదన్నా పర్లేదు, వాళ్ళకి చాలా మందికి వాళ్ళ క్లారిటీ లేక వీళ్ళు రాసింది నచ్చలేదు అనుకుంటారు. సో ఆ సమస్యలన్నీ, అదే డబ్బులు ఇచ్చారనుకోండి మన శ్రమకు సగం ఫలితమైనా దక్కుతుంది కదా. అవును, మన పాలు బిల్లు ఆగదు, మన పేపర్ బిల్లు ఆగదు, ఏ బిల్లు ఆగదు, స్కూల్ బిల్లు ఆగదు, ఏ బిల్లు ఆగదు, ఆగని దాని పేరే బిల్లు. కాబట్టి మన కుటుంబాన్ని రిస్క్ లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.